హాయ్ హలో ఫ్రెండ్స్, నేను చేసిన తప్పైతే పొరపాటు మీరు చేయకూడదని అనుకుంటాను. ఎందుకు అంటే టైలరింగ్ షాప్ పెట్టిన కొత్తలో అయితే నేనైతే పక్కన వేరే ఆమె చెప్పిందనమాట. 150కే బ్లౌజ్ కుట్టు, అందరూ నీ దగ్గరికి వస్తారని చెప్పింది. ఇంట్లో నేను 150 కుట్టేదాన్ని. అంటే నాకు ఆ లోకల్ షాప్ అంటే లోకల్లో ఎలా కుడతారో తెలియదు కదా. ఫస్ట్ నా అదృష్టం ఏంటంటే షాప్ పెట్టడంతోనే ఒక 2 డేస్కే కస్టమర్ అనేది వచ్చారనమాట. పెళ్లి బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను. అప్పుడు ఆ పిల్ల వచ్చేసి 200 చెప్పాను. నార్మల్గా ఏమో 150 చెప్పమంది కదా. ఇంకే ఇంకెలాగో 50 రూపీస్ తగ్గిస్తారని చెప్పేసి 150 అని చెప్పిందనమాట ఈ అక్క అయితే. నేను ఇంకా అటు ఇటు కాదు, 200 కాదు, 150 కాదు, 170కి అయితే కుడతానని చెప్పేసి అప్పుడు ఆ రేట్ అయితే కుట్టాను. కానీ ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిందనుకోండి, అదే రేట్కి స్టిచ్ చేయమంటుందన్నమాట. మీరు ఏం చేస్తారంటే ముందుగానే మనము ఒక రేటు ఫిక్స్ చేసేటప్పుడు ఏంటంటే లోకల్లో ప్రైస్ ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకొని మాత్రమే ఆ ప్రైస్ అనేది పెట్టండి. లేదంటే కనుక నిజంగానే చెప్తున్నాను కదా, ముందు మనం ఏ రేటు పెట్టింటామో దానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఒకవేళ మనం రేటు పెంచాలన్నా కూడా పెంచలేము. ముందు ఇంత కుడతా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు పెంచావు అని చెప్పేసి కస్టమర్స్ కూడా తగ్గిపోతారనమాట. ఈ పొరపాటు అయితే మీరైతే అస్సలు చేయకండి. లాంగ్ వీడియో అయితే చేశానండి, లింక్ కిందనే ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.